పోలీస్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల ఎంపిక. అంటే ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాష్ట్ర సీఎం మాజీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండంటే ఆర్టీసీ బస్సులన్నీ తక్కువ చేసి కరెక్ట్గా తనకు అనుకూలంగా ఒక ప్రైవేటు బస్సులంతా ప్రతి డిపోలా స్టేజ్ క్యారేజ్గా ఎంగేజ్ పెట్టి తిరిగి ఆర్టీసీ మొత్తం యూనియన్లను రద్దు చేసి యూనియన్ల ద్వారా ఆర్టీసీని కొలాబ్ చేస్తూ బుద్ధ భవన్ను మొత్తం న్యూట్రల్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ మీద ఆర్టీసీ కార్పొరేషన్ మీద ఎందుకంత కోపము, ఆ కోపము ద్వారా ఈరోజు ఆర్టీసీని మొత్తం కొలాబ్ చేసిండు. అదే పాపం వాళ్ళు ఆర్టీసీ ఉద్యోగస్తులు బాగా ఇట్లా పిల్లలు తర్వాత ఫ్యామిలీసు ఒక రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు సరి అయిన రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడము, విఆర్ఎస్ ఇవ్వకపోవడము, తర్వాత వాళ్ళకి సాలరీలు ఇవ్వకపోవడము, డేట్ వైజ్గా తెలంగాణ రాష్ట్రానికి ఆయనకు ఉన్నట్టుగా వాగ్దానాలు చేయడం తప్ప కార్పొరేషన్ ఆర్టీసీ కార్పొరేషన్ అంటే పరమ శత్రుత్వం ఉన్నట్టుగానే కేసీఆర్ మొత్తం ఆయన బిహేవియర్ ఏంటంటే మొత్తము ఆర్టీసీ మీద నిర్లక్ష్యం. ఫస్ట్ ఆ నిర్లక్ష్య పరిపాలన చేసి ఆర్టీసీని మొత్తం కొలాబ్ చేసిండు. తెలంగాణలో ఆర్టీసీ కనిపించకుండా అంటే ప్రైవేటిజం చేయడానికి లాస్ట్ పూనుకున్నాడు మొత్తం. చూస్తే అప్పుడు ఎంతమందిని వీళ్ళను ఎక్కడెక్కడనో డిస్ట్రిక్ట్లకు పంపించి హైదరాబాద్ అంతా ఖాళీ చేయించి మొత్తం యూనియన్లు లేకుండా ఆ యూనియన్లో ఎవరుంటే వాళ్ళతోటి కక్ష సాధింపు చర్యలకు పాటుపడి మొత్తం ఆర్టీసీని రాను రాను మొత్తం దిగజారుడుతనంతో ఆర్టీసీని పాడు చేసిన ఘనత ఎవరిది? చంద్రశేఖరరావుది. చాలా రకాలుగా ఎవరికి చెప్పుకొని పరిస్థితి లేకుండా చేసిండు మొత్తం. అర్థమవుతుందా? ఆ విధంగా మనోడు ఘోరమైన పరిస్థితి చేసిన ఘనత కేసీఆర్ది. కాబట్టి ఈ విషయంలో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్ల ఎంపిక కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా పోలీస్ బోర్డు ద్వారా ఈ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ల ఎంపిక జరగాలనేసి మళ్ళీ ఇప్పుడు వేకెన్సీలు ఫుల్ఫిల్ చేస్తున్నారు. 3000 ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్టీసీ ప్రతిపాదన, ఆర్థిక శాఖ వద్ద ఫైల్, త్వరలో ముఖ్యమంత్రి పరిశీలనలకు ఆయన ఆమోదముద్ర వేయగానే ప్రక్రియ ప్రారంభం. దశాబ్దాలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నియామకాలు. అంటే ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన దానికి ఈ కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ విషయంలో చర్చించి ఆర్టీసీ ప్రతిపాదన, ఆర్థిక శాఖ వద్ద ఆ ఫైల్ మొత్తం అక్కడ సీఎం దగ్గరికి ఆమోదముద్ర వేయగానే ప్రక్రియ ప్రారంభం చేద్దాము. తర్వాత దశాబ్దాలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలో నియామకాలు చాలా ఘోరంగా, తర్వాత ఈ రిక్రూట్మెంట్ అనేది జరగకపోవడము, ఉన్న ఆర్టీసీని పాడు చేయడము, వాళ్ళతోటి ఎట్లా అంటే వాళ్ళ ఆర్టీసీని మొత్తం ఒక దుర్మార్గమైన పరిపాలన. ఈ పరిపాలనలో ఆర్టీసీ వాళ్లకు ఎందుకో ఆ కక్ష సాధింపు. తర్వాత ఒక్కరినే కాదు, ఈవెన్ మెకానికలైనా, డ్రైవర్లైనా, కండక్టర్లైనా, డిపో అయినా, మేనేజర్లైనా మొత్తం ఆర్టీసీని కొల్లగొట్టిన ఘనత నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో 3000 ఖాళీల భర్తీకి ఇటీవల సంస్థ ప్రతిపాదించింది. ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదన ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం పరిశీలనలకు వెళుతుంది. దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించడము, ఆ పైనే ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచక జరుగుతాయి. అంటే ఈ మధ్యన ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఎన్నికల కూడా వస్తే ఏ కొత్త ప్రక్రియలు జరిగాయి కాబట్టి ఇప్పుడు ఈ చర్చనీయాంశము జరిపించి ఈ భర్తీకి ఇటీవల సంస్థ ప్రతిపాదించి ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాథమిక ఎన్నికల కోడ్, ఈ కోడ్ను తిరిగి రేపు సీఎం దగ్గరికి వెళ్ళగానే ఈ రిక్రూట్మెంట్ బోర్డు ఆర్టీసీల ఉద్యోగ ఎంపిక బాధ్యత అప్పగించి తర్వాత అతి తొందరలోనే అభ్యంతరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచక జరుగుతాయి. కాబట్టి ఆర్టీసీ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఈ ఉచిత ప్రయాణం గురించి ఇంకా కొన్ని బస్సులు పెంచడము, స్టాఫ్ను పెంచడము అంటే రాష్ట్ర ప్రజల మంచి గురించి ఆలోచన చేయడం. కాబట్టి ఈ పోలీస్ బోర్డు ద్వారా ఈ ఎన్నికల కోడ్ కాగానే చకచక ఈ రిక్రూట్మెంట్ చేసేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి రాష్ట్ర సీఎం నిర్ణయం తీసుకుంటున్నాడు. కాబట్టి టీఎస్పీఎస్పీ అనాసక్తితో దశాబ్దాలుగా
అంతర్గత ఉద్యోగాల నియామకాలను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థలో అన్ని రకాల నియామకాలను టీఎస్పీఎస్పీ పర్యవేక్షిస్తుండగా ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవడము, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉన్నతమైనది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్పీఎస్పీనే చూడాలని ఆదేశించింది. కాబట్టి గత ప్రభుత్వానికి ఏంటంటే ప్రజల గురించి, ప్రజల శ్రేయస్సు గురించి వాహనములు ఆర్టీసీ బస్సులు సరిపోక స్టాఫ్ లేక ఇప్పుడు స్టాఫ్ను రిక్రూట్మెంట్ చేయడము, బస్సులు పెంచడము, తర్వాత ఆర్టీసీనే ఈ అంతర్గత ఉద్యోగాల నియామకాలు సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది ఇన్ని ఏళ్ళ కాలం. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దశలో దీన్ని ప్రశ్నించి ప్రభుత్వ సంస్థలు అన్ని రకాల నియామకాలు మొత్తం పర్యవేక్షిస్తుండగా ఆర్టీసీలో సంస్థ చేపట్టడంపై దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవడము, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దాంతో ఆర్టీసీ ఉద్యోగాల టీఎస్పీఎస్పీనే చూడాలని ఆదేశించింది. కాబట్టి తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీఎస్ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా వీటిని చేపట్టడం సాధ్యము కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరి దశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనలకు వెళ్ళింది. కాబట్టి ఈ విషయంలో గత ప్రభుత్వం చేసింది ఏంటంటే తొలుత ఈ ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాలకు ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తర్వాత డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్పీ అండ్ ఏఎస్సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీకి మొత్తము దీని విషయంలో నాటి ప్రభుత్వం చివరి దిశలో మరోసారి ప్రభుత్వం పరిశీలనలకు వెళ్ళింది. మళ్ళీ దీనిపై ఆలోచనలు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించింది. అంటే ఈ విషయంలో ఆర్టీసీ గురించి ఆలోచనలు మొత్తం పోలీస్ రిక్రూట్మెంట్ గురించి ఆలోచన చేసి దీని మీద పోలీస్ రిక్రూట్మెంట్కు బోర్డుకు అప్పగించింది. ఈలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ప్రక్రియ అలాగే ఆగిపోయింది. అంటే అది ప్రభుత్వం చేయలేదు, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మారిపోయింది, ఆ ప్రక్రియ అలాగనే ఆగిపోయింది. అది మారిపోయింది కాబట్టి ఆగిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వసతి కల్పించడంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. డ్రైవర్ల అవసరం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కండక్టర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకారము గెలుపుకు రాష్ట్ర ప్రజల గురించి, బస్సుల గురించి, ఎందుకంటే ఉచిత ప్రయాణం ఇచ్చింది కాబట్టి నానా రకాలుగా పబ్లిక్ అవసరము, లేకపోతే ఇచ్చిన దానికి చెడ్డ పేరు వస్తుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పించడము, బస్సుల సంఖ్య పెంచుకోవడము, తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8,000 మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది. అన్ని నియామకాలు వద్దని ఆర్థిక శాఖ మౌలికంగా సూచించడంతో 3,000 పోస్టులను భర్తీకి మళ్ళీ ప్రతిపాదించింది. అంటే ఇక్కడ బస్సులు సరిపోకపోవడము, స్టాఫ్ సరిపోకపోవడము, డ్రైవర్, కండక్టర్లు. కాబట్టి గత ప్రభుత్వము నిర్లక్ష్యం చేసి ఎక్కడేసిన గొంగళ ఆడనే ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉచిత ప్రయాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, మహిళలకు అన్ని విధాలుగా ఈరోజు బస్సులు పెంచుకోవడము, డ్రైవర్లను పెంచుకోవడము, రిక్రూట్మెంట్ వల్ల స్టార్ట్ చేయడము, తర్వాత ఇవి చేసిన తర్వాత ఇందులో 2,000 మంది డ్రైవర్లు ఉండగా శ్రామికులు, డిపో మేనేజర్లు, ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో 1,000 మంది కూడా ఉన్నారు. కానీ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 3,000 ఆర్టీసీ ఖాళీల భర్తీకి ప్రక్రియ చేపడతా అంటున్నారు. అంటే సీఎం ఏం చేయాలి? రాష్ట్ర ప్రజలను ఆలోచన చేసి
ఆ ప్రజలకు అవసరం అనుకొని డ్రైవర్ల విషయము, కండక్టర్ల విషయము ఈయన బోర్డుకు 3000 ఆర్టీసీ కార్డులకు ప్రక్రియ చేపట్టడానికి సీఎం గారు ఒక ఆర్డర్ ఇవ్వాలని ఆర్టీసీ డ్రైవర్లు డబుల్ డ్యూటీ 1000కి పెంపు. అంటే ప్రస్తుతం మనం ఆర్టీసీలో ఒకే లక్ష్యం పేరుతో ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది మొదటి నుంచి. కానీ 2017 నాటి వేతన సవరణ అమలు చేయడంతో ఆర్టీసీపై రోజువారీగా 1 కోటి చొప్పున భారం పడుతుంది. అంటే దీనికి 1 కోటి రూపాయలు భారం పడుతుంది ఇవి అమలు చేయకపోవడంతో. 2017 నాటి వేతన సవరణ అమలు చేయకపోవడంతో ఇప్పుడు ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సమస్త రోజువారీ ఆదాయాన్ని 1 కోటి మేరకు అదనంగా పెంచుకోవాలని, తర్వాత 1 కోటి మేర అదనంగా పెంచుకుంటే తర్వాత ఇందుకు గాను ప్రతి డిపో రోజుకు 1,00,000 చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. అంటే గత ప్రభుత్వం ఈ ఆలోచనలు చేయకుండా ఈ ప్రభుత్వము రేపు ఆదాయం పెంచుకునే ఆలోచనలో తర్వాత ఇందుకు గాను ప్రతి డిపో రోజుకు 1,00,000 చొప్పున ఆదాయాన్ని పెంచుకొని కసరత్తు ప్రారంభించాలని తర్వాత లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండి దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడున్న పాపులారిటీ పబ్లిక్ బాగా ఉన్నది కాబట్టి ఈ పొల్యూషన్ ఉన్నప్పుడు డ్రైవర్లు 8 గంటలు డ్యూటీ చేసే వరకు హైదరాబాద్లో బాగా రద్దీ ఉంటుంది కాబట్టి ఈ రద్దీకి డ్రైవర్లు బాగా టైర్డ్ అయిపోతారు. టైర్డ్ అయినప్పుడు వీళ్లకు డ్రైవర్ల డబుల్ డ్యూటీకి 1000 రూపాయలకు పెంపు చేస్తున్నాడు. ఎందుకంటే 2017 నాటి వేతన సవరణను అమలు చేయకపోవడంతో ఇప్పుడున్న ఈ రద్దీకి డ్రైవర్లకు 1000 రూపాయలు మళ్ళీ డబుల్ డ్యూటీ చేస్తే పెంచడం జరిగింది. కాబట్టి తర్వాత తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. దీంతో మే జూన్ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తాన్ని 1000కి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. చూసారా, తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారింది అన్నారు. కానీ మారిన తర్వాత దీంతో మే నెలలో జూన్ నెలలకు మొత్తం సంబంధించి డ్రైవర్ల డబుల్ డ్యూటీ మొత్తానికి 1000కి పెంచాలని ఆర్టీసీ మొత్తం నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత ఉందా, ఉపశమనము పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటే ఈ ఎండకు తిరిగి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం ఎట్లంటే బాగా ఉప్పు వస్తుంది, డ్రెస్సులన్నీ పాడైపోతుంటాయి. ఒక డ్రైవర్ ఒక డ్యూటీ చేయాలంటేనే కష్టం కాబట్టి రెండోసారి మళ్ళీ డ్యూటీ చేస్తే ఈ డ్రైవర్లకు ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర సీఎం పోలీసు రిక్రూట్మెంట్ ద్వారా ఈ డ్రైవర్లు కండక్టర్లను కొత్త డ్యూటీలకు రిక్రూట్మెంట్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజా అవసరాల గురించి, మహిళల గురించి, ఉచిత ప్రయాణం గురించి రాష్ట్రంలో మంచి గొప్ప పేరు ఆర్టీసీకి రావాలని పూనుకొని దీనికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.